రేయ్, ఎవరో కొత్త అమ్మాయి నాకు మెసేజ్ చేసిందిరా. మామా మామూలు లేదుగా, కానీ కానీ హే హాయ్ రా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరే, నేను నిన్ను అర్జెంట్గా కలవాలి, తొందరగా వచ్చేవా? రే, ఒకసారి నీ హ్యాండ్ చూపించు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. సారీ కావ్య, యాక్చువల్గా నేను నిన్ను యూజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేసావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. బట్ ఇవాళ నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఛీ, నేను నిన్ను మంచి ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నా గురించి ఇలా ఆలోచించావు. ఇంకా నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. గుడ్ బై. సారీ కావ్య, ఐఎమ్ సో సారీ. అంటే మణికంటే డాన్స్ అంటే నీకు ఇష్టమా? నాన్న మణి, కొంచెం వచ్చి నా కోసం సపోర్ట్ చేయొచ్చు కదా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నాన్న మణి, ఎలా ఉంది షార్ట్? బాగుందనా? నిజంగా బాగుందనా? అమ్మ తోడు బాగుందనా? అమ్మమ్మ తోడు బాగుందనా? ఇంత డేంజర్గా ఉంది, ఈమెతో ఫ్రెండ్షిప్ అవసరమా? ఇంతను మన ఫ్రెండే కదా. చెప్పింది నీకే అర్థం అవట్లేదా? పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నాకు మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని.